పాపాత్మురాలు ఉంది కదా అక్కడ. మరి అందరూ ఉంటున్నప్పుడు, తనకు ప్రభువు యొక్క సంగతి అర్థమైనప్పుడు, తన హృదయపు స్థితి కూడా తనకు తెలిసినప్పుడు సిగ్గుపడిందా? చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటే నాకు అనవసరం. నా ప్రభుతో నేను ఉండాలి. నా బాధంతా నా ప్రభుతో చెప్పుకోవాలి. ఈ పాపమంతా నా ప్రభు ద్వారా నేను శుద్ధి చేసుకోవాలి. ఇంకా ఏమీ ఆలోచించలేదండి. అందరూ చూస్తుండగానే వెళ్ళిపోయింది. వెళ్ళడం ఎక్కడ కూర్చుంది? ప్రభు పాదాల దగ్గర కూర్చుంది. సిగ్గుపడిందా? ఎందుకు సిగ్గుపడలేదు? తనకు తెలుసు, నేను ఎక్కడెక్కడ తిరిగానో, ఎలా ఉన్నానో అప్పుడు లేని సిగ్గు నా పాపాలు కడుక్కోవడానికి ఎందుకు? ఎంత దూరం ఆలోచించండి చూడండి. ఏమన్నా అనుకుంటారేమో అనుకొని వెళ్ళిపోయి పాదాలు పట్టుకుంది. అనుకోకుండా ఉంటారా? మనుషులు ఎలాంటి వాళ్ళు? అనుకుంటూనే ఉంటారు. ఎప్పుడు నువ్వు మందిరానికి రాకూడదు అనుకోండి. ఇప్పుడు నువ్వు మందిరానికి వస్తే ఏమనుకుంటారు అందరూ? ఏమనుకుంటారు? నువ్వు కూడా అందులో దిగిపోయావా? నువ్వు కూడా అందులోకి వెళ్ళిపోయావా? నువ్వు మొదలెట్టావా అంటారు. అంటే అన్నయ్య, నిన్ను ప్రేమించేవారు కావాలి, నీకు మేలు చేసేవారు కావాలి, నీకు మంచి చేసేవాళ్ళు కావాలి, నిన్ను రక్షించేవాళ్ళు కావాలి, నీకు సహాయం చేసేవాళ్ళు కావాలి, నీ బాగోగులు చూసేవారు కావాలి, నిన్ను ఆదుకునేవారు కావాలి, నిన్ను ధైర్యపరిచేవారు కావాలి, నువ్వు ఏడుస్తే నిన్ను ఓదార్చేవారు కావాలి. వస్తే నీకు బాధలతో ఎవరి దగ్గరికి వెళ్తాం? ఫస్ట్ మనం అంటే ఏడ్చేవాడి దగ్గరికి వెళ్తామా? మనం ప్రేమించే వాళ్ళ దగ్గరికి వెళ్తామా? అక్కడికి వెళ్తాం. అంటే ఎవరైనా ఏమన్నా అనుకుంటే అనుకోని అక్కడికి పరిచయం అనుకుంటాడు. ఏమని? ఈమె పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఇక్కడికి వచ్చిందేంటి, అలాగుందేంటి, ఇలా ఉంది. మరి ప్రభువు నమ్ముకున్నవాడే కదా, భోజనానికి పిలిచాడు కదా. కానీ మనసులో ఎలాంటి భావం ఉందో చూడండి. ఎంతో ఉన్నతంగా, ప్రభువా నీకు స్తోత్రం అంది. అమ్మా నువ్వు విస్తారంగా ప్రేమించావు, నీ పాపాలను ఏమైపోయి అన్ని శుద్ధైపోయాయి, సమాధానంగా వెళ్ళు, నీకు స్తోత్రం, వెళ్ళమా. తన మనసులోనికి గ్రహింపు వచ్చింది. వెంటనే ఏం చేసింది? ఇప్పుడు నేను ఏం చేయాలని ఆలోచించింది. నన్ను ఎవరు రక్షించగలని ఆలోచించింది. ప్రభు కనిపించాడు. వెంటనే ప్రభు ఎక్కడ నేను వెతుక్కుని వెళ్ళిపోయింది. అంటే ఏంటి? క్రియారూపంలో తీసుకొచ్చింది. గమ్యస్థానం దగ్గరికి వచ్చింది. చూడండి. ఇప్పుడు మరొక సందర్భం కూడా జ్ఞాపకం చేస్తాం. మనం తెలిసిందే, మనకు తెలుసు. పరిసయ్యుడు, సుంకరి ఇద్దరు ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ఇద్దరు మాట్లాడుకున్నారు దేవుడితో. పరిసయ్యుడు చెప్పాల్సినవన్నీ చెప్పాడు. ఏమని చెప్పాడు? సగం వస్తువులని నేనే కొన్నాను, ఈ స్తంభాలు నేనే కొన్నాను, పైన రేకులు నాయే, పైన సగం కానుకలని నేను ఇచ్చిన కానుకలతోనే కొన్నారు ఇవన్నీ, ఇవన్నీ నాయే. ఇంతకన్నా గొప్పగా ఎవడన్నా చేస్తాడా? ప్రభా చూస్తున్నావా మరి నేను ఎంత చేశానో అన్నాడు. కానీ సుంకరి ఇప్పుడు దేవాలయం ఎదురుగుండా దూరంగా ఉండి మోకాలేసి ప్రభువా అంటే చుట్టూ ఎంతమంది చూస్తారు? ఎంతమంది చూస్తారు? సిగ్గుపడ్డాడమ్మా. ఎవరైనా అనుకుంటే ఏమైనా అనుకోని, ప్రభువా నేను నీ వైపు చూడ్డానికి కూడా నాకు అవకాశం అర్హత లేదు ప్రభువా, నేను పాపాత్ముడిని. సిగ్గుపడలేదు. ఎంత మంచి దేవుడండి. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడు. సిగ్గుపడ్డా? సిగ్గుపడలేదమ్మా. దేవుని దగ్గర రావడానికి సిగ్గు ఎందుకమ్మా తల్లి? ఎందుకు సిగ్గుపడాలి?